సోమవారం ఫస్ట్ టైం మిడ్ క్యాప్లో ట్రేడ్ చేసిన ఆ రోజు నేను ఫస్ట్ మార్కెట్కి రాగానే నేను సపోర్టు రెసిస్టెంట్లు ఈ రెండు లైన్లు గీసుకుంటాను అన్నమాట. ఆ తర్వాతనే నేను ట్రేడ్ చేయడం జరుగుతుంది. అది నిన్నది అంత ముందు రోజు ఇది సపోర్ట్గా ఉంది. ఈ సపోర్ట్ను బ్రేక్ చేసింది. అది బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ పైకి పోయింది. ఇక్కడ అయిపోయింది అన్నమాట, టైం అయిపోయింది. ఆ రోజు మరుసటి రోజు పైన ఓపెన్ అయ్యి సేమ్ సపోర్ట్ను బ్రేక్ చేసి కిందికి రాగానే ఇది ఈరోజు ఫాల్ వచ్చిద్దని నాకు కొంచెం నమ్మకం కుదిరింది. ఆ సేమ్ వచ్చి మళ్ళీ పైకి పోయిన తర్వాత ఓకే ఇది కన్ఫామ్, ఇది రెసిస్టెన్స్, ఈ రెసిస్టెన్స్ దాటి కిందికి రావాల్సిందే అని చెప్పేసి ఇక్కడ బై చేశాను. ఆ రోజు కొంచెం లాట్స్ అది ఎక్స్పైర్ అయ్యాయి అనమాట, చాలా తక్కువ రేట్లో అని చెప్పేసి ఎక్కువనే తీసుకున్నా. ఇదే ఏరియాలో తీసేసిన మళ్ళీ ఈ క్యాండిల్ వరకు వచ్చి మళ్ళీ ఒక రివర్స్ పోయిద్దామో అని చెప్పేసి ఇక్కడే తీసేసా. ఆ రోజు 10,000 ప్రాఫిట్ వచ్చింది. మంగళవారము మార్కెట్ ఫస్ట్ బాగా ర్యాపిడ్గా పడింది కిందికి, ఫిన్ నిఫ్టీలో బాగా పడిపోయింది. తర్వాత అది పుషప్ చేసి ఇక్కడ దాకా వెళ్ళింది. నాకు డౌట్ వచ్చింది, ఇక్కడ సపోర్ట్ చేసే 3 టైమ్స్ టచ్ చేసి ఇది కిందికి వచ్చింది. సెకండ్ టైం ఇక్కడికి వచ్చి మళ్ళీ కిందికి వచ్చింది. సో ఇది కూడా సేమ్ అంతే, ఇది ఇలా వచ్చింది మళ్ళీ సెకండ్ టైం పోయి మళ్ళీ కిందికే వచ్చింది అనుకున్నా. నేను కరెక్ట్గా ఇక్కడే తీసుకున్నా. ఇక్కడ తీసుకోవడం వల్ల ఆ రోజు 10,000 ప్రాఫిట్ బుక్ చేసుకున్నా. ఇక్కడికి వచ్చేది దాదాపుగా 16,000 దాకా వచ్చినాయి. కానీ మళ్ళీ కొంచెం పైకి పోవటం వల్ల ఒక 10,000 బుక్ చేసి అవుట్ ఆఫ్కి వచ్చేసినాం, బయటకు వచ్చేసినాం అనమాట. తర్వాత మంచి ఛాన్సే వచ్చింది కానీ ఇది నాకు దొరకలేదు, దొరకడం ఫాస్ట్గా వెళ్ళిపోయింది. తర్వాత బుధవారం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసినాం. ఇది కూడా అంతే సేమ్, ఇది ఒకటే స్ట్రాటజీ పనిచేసింది అనమాట. అందుకే ఈ వారంలో అది కరెక్ట్గా పనిచేసింది. ఇది బ్రేక్ చేసి 3 టైమ్స్ ఇక్కడ చాలాసార్లు ట్రై చేసి కిందికి వచ్చింది అనమాట. ఇది త్రీ టైమ్స్ టచ్ చేసి 4th టైం ఇక్కడ కిందకు వచ్చేసింది. కిందికి వచ్చిన తర్వాత గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. ఓపెన్ అవ్వడం బాగా ర్యాలీగా పైకే వచ్చింది. దాదాపు దీని దగ్గర రావడంలో ఇక్కడే పుట్టు బై చేసాం అన్నమాట. మనం ఈ ఏరియాలోనే పుట్టు బై చేసి ఆ రోజు ఒక 16,600 బుక్ చేసాం అనమాట. ఆ రోజు ఇక్కడ 16,000 బుక్ చేసాం. గురువారం నిఫ్టీలో ట్రేడ్ చేసినాం. ఆ రోజు మార్కెట్ పైకి వెళ్ళిద్దని ప్రయత్నంలో ట్రేడ్ చేయటం వల్ల ఆ రోజు గుర్తొచ్చింది. ఈ ఏరియాలో మనం పుట్టు బై చేసాం. ఇక్కడ పుట్టు బై చేయడంతో నేను అది పైకి వెళ్ళిపోయింది. ఈ ఏరియాలో 9,000 లాస్ వచ్చింది. ఎగ్జిట్ అయిపోయాను అనమాట. ఇక స్టాప్ లాస్ ఉంటుంది కదా మనకు, కంపల్సరీగా స్టాప్ లాస్ హిట్ చేసింది, ఎగ్జిట్ అయిపోయాను. తర్వాత మంచి ర్యాపిడ్ వచ్చింది కానీ ఫాలో ఇంకా దాన్ని పట్టుకోలేదు, చేసింది లేదు, వదిలేసింది. ఆ రోజు కూడా ఇక్కడ కొంచెం ఛాన్సులు వచ్చినాయి కానీ దొరకలేదు మొత్తానికి. ఈరోజు ఆ ప్రాంతంలో అటు ఇటు పోవటం వల్ల మొత్తానికి 9,000 లాస్ వచ్చింది. ఆ రోజు అంత మైండ్ గాబరుగా ఉండి మనం అనుకుంది రాలేదని అటు ఇటు చేసి ఇక్కడ మొత్తానికి ఈ ఏరియాలో లాస్ వచ్చింది. ఫ్రైడే శుక్రవారం సెన్సెక్స్లో ట్రేడ్ చేసినాం. ఆ రోజు ఈ ఏరియాలో ట్రేడ్ చేయడం వల్లనే
అది నాకు రెగ్యులర్ ఆర్డర్ లాగా ఉంటే సరిపోయింది. అది రెగ్యులర్ ఆర్డర్ లేదన్నమాట, దానికి లిమిట్ ఆర్డర్ మాత్రమే ఉంది. ఈ ఏరియాలో లాస్ వచ్చింది అనమాట. నేను స్క్వేర్ ఆఫ్ చేసినా స్క్వేర్ ఆఫ్ కావట్లేదు అది, దానివల్లనే ఆ రోజు ఎక్కువ లాస్ తీసుకోవాల్సి వచ్చింది. లేకపోతే అంత ప్రాబ్లం ఉండేది కాదు. ఇక్కడ 7,800 వరకు నష్టపోయినా. ఇవన్నీ మీకు ప్రతిరోజు నేను లాసు లాభం ఎంత వచ్చింది చూపిస్తుంటాను. ఆ వీడియోలో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. నాకు బ్రోకర్ ఛార్జీలు ఇవన్నీ పోగా చూపిస్తుంది అనమాట, 8,000 లాస్ అని. ఓకే, మొత్తం మీద 10,300, 10,700, 16,600, 3 ప్రాఫిట్ వచ్చినాయి. 2 లాస్ వచ్చినాయి. లాసు 17,000, ప్రాఫిట్ 36,000 అనుకో. 36,000 ప్రాఫిట్, 17,000 లాసు. మొత్తమైన 18,000 వచ్చినాయి ఈ వారంలో. 18,000 ప్రాఫిట్. బ్రోకర్కి అయిన తీసేయంగా మనం మిగిలింది 18,000 అనమాట. జనరల్గా బిగినర్స్ చేసే తప్పులు ఎలా ఉంటాయంటే, ఫర్ సపోజు మనము 21,800 దగ్గర పిఈ పుట్టు బై చేసాం. అది కిందికి రాలేదు, పైకి పోయింది. ఒక 30 పాయింట్స్ పోయినాక మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే అంతవరకు ఓకే, అది లాస్ తీసుకొని ఇంక బయటకు వచ్చేస్తాం. ఆ లాస్తో మనము ఇంక ఇంటికి వెళ్ళిపోతే క్లోజ్ చేస్తే ఏ బాధ లేదు. కానీ మనం రికవరీ చేద్దామని చెప్పేసి దానికోసమే మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటాం అనమాట. అది మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ఈ ప్రాంతానికి వచ్చింది అనమాట. వచ్చినప్పుడు మనము ఎలా ఉంటామంటే, ఇక్కడి నుంచి కిందికి వచ్చిద్దేమో అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ పుట్టు పై చేస్తాం, అది మళ్ళీ పైకే పోయిద్ది. అలా పైకి పోవడం వల్ల మళ్ళీ కొంత నష్టం వస్తుంది అనమాట. వేరేది కూడా తీసుకోము, సేమ్ ఒకే మనము వేరేది ఇంక పట్టుకో, మళ్ళీ ఒకే స్ట్రైక్ ప్రైస్ ఉంటుంది కదా, ఆ స్ట్రైక్ ప్రైస్ మనకు లాస్ట్లో కనపడుతూ ఉంటుంది అనమాట, రెడ్గా ఎర్రగా కనపడుతూ ఉంటుంది. దీన్ని మనం ఎట్టైనా కానీ ఈరోజు రికవరీ చేయాలి. ఈ రెడ్ కలర్ని తీసేయాలి. రెడ్ కలర్ని తీసేస్తే మనకు నిద్ర పట్టిద్ది, లేకపోతే నిద్ర పట్టదు అనమాట. అందుకని చెప్పేసి అది వచ్చినప్పుడల్లా మన కిందికి వచ్చినప్పుడల్లా ఇక్కడి నుంచి కిందికి వచ్చిద్ది, ఇక్కడి నుంచి మళ్ళీ కిందికి వచ్చిద్ది. మన రెడ్లో ఉన్నది గ్రీన్లోకి రావాలా. ఈ విధంగానే మనము దాన్ని మళ్ళీ చేసిన దాన్నే మనము ట్రేడ్ చేస్తూ ఉంటాం అనమాట. అది పైకి పోతూనే ఉంటుంది, అట్లా పోతూనే ఉంటుంది అనమాట. మనకు అప్పుడు తక్కువ ప్రైస్ దొరుకుతుంది. మళ్ళీ అది ఈ పైకి పోవటం వల్ల ఏంటంటే ఆ ఉన్న స్ట్రైక్ ప్రైస్ అనేది రేటు తక్కువ అవుతూ ఉంటుంది, మనం కొనడానికి అనుకూలంగా ఉంటుంది. అనుకూలంగా ఉండటంతో మనం దాన్నే బై చేస్తూ పోవడం వల్ల ఇది అప్ సైడ్ వెళ్తూ ఉంటుంది, మనం పుట్టు బై చేస్తూ ఉంటాము, ఆ లాస్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇదే రిటైలర్ బయర్స్ చేసే పెద్ద తప్పు. దీనివల్లనే నేను చాలాసార్లు తప్పు చేసిన కాబట్టి అది మీకు చెప్తున్నా. ఇలా చేయటం వల్ల నష్టమే వస్తుంది తప్ప లాభం అనేది రాదు. ఇది గుర్తుపెట్టుకొని బిగినర్స్ ట్రేడర్స్ జాగ్రత్తగా చేసుకుంటే ప్రాఫిట్స్ వస్తాయి, లేదంటే లేదు. అవి రావు, ఇంకంతే పోతూనే ఉంటాయి అన్నమాట. మార్కెటు ఎవరికి చుట్టం కాదు. ఫస్ట్ పాయింట్, మార్కెట్ అనేది ఎవరికి చుట్టం కాదు. మనము దాన్ని అర్థం చేసుకొని
ట్రేడ్ చేస్తే మనకు ప్రాఫిట్స్ వస్తాయి. అంతే తప్ప నేను చెప్పినట్టు కిందికి రావట్లేదే, నేను చెప్పినట్టు పైకి పోవట్లేదే అని అంటే అది రాదన్నమాట, కుదిరేది కాదు అది. అసలుకి ఆ డెసిషన్ అనేది రాంగ్ డెసిషన్ అన్నమాట. ఇలా డెసిషన్ తీసుకొని ట్రేడ్ చేసే వాళ్ళు ఎక్కువగా లాస్ అవుతుంటారు. చెప్తుంటారు కదా పెద్ద పెద్దలు, గొప్ప గొప్ప వాళ్ళు ఏం చెప్తుంటారు, 90% నష్టపోతున్నారు. ఎట్లా పోతున్నారంటే కారణం ఇదే. 90% నష్టపోతున్నారంటే కారణం ఇదే. మనం రివెంజ్ ట్రేడింగ్ చేస్తుంటాం అనమాట. రివెంజ్ ట్రేడింగ్ ఎప్పుడైతే చేస్తుంటామో దాని వల్లనే ఈ 90% నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. మెయిన్గా గుర్తుపెట్టుకోండి. మిగతా వాళ్ళు ట్రేడ్ బ్రహ్మాండంగా చేసుకుంటారు. వాళ్ళు ఎవరంటే సెల్లర్స్. వాళ్ళకి ఒక నిర్దిష్ట కక్ష ఉంటుంది అన్నమాట. ఈ విధంగా పోతేనే ఇక్కడికి వస్తే నేను క్లోజ్ చేస్తా, ఇక్కడికి వస్తే నేను బై చేస్తా. వాళ్ళకి నిదానంగా మనీ పెరుగుతూ ఉంటుంది అనమాట. అందుకని వాళ్ళు తొందరగా ఒకేసారి బై చేసి టార్గెట్ వచ్చేంత వరకు వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. ఈ మాటికి బై సెల్లి పైకి పోతుంది కిందికి పోతుంది అని భయపడరు. అది పైకి పోయినా కిందికి పోయినా వాళ్ళకంత ఎక్కువ లాస్ చూపించదు అనమాట. ఎందుకంటే మనలాగా వాళ్ళకి టైం డీకే ఉండదు. సెల్లర్స్కి అది మంచి బెనిఫిట్ అన్నమాట. మార్కెట్లో యూట్యూబ్లో కొన్ని థంబ్నెయిల్స్ కానీ లేదా కొన్ని వీడియోలు ఇంత సింపుల్గా మనీ సంపాదించవచ్చు, మార్కెట్లో కష్టం లేకుండా ఈజీగా వస్తాయి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని చూసి మీరు పప్పులో కాలేయద్దు. ఇంత సింపుల్గా మనీ పోతాయి కూడా, ఇంత సింపుల్గా మనీ పోతాయి ఎవరు చెప్పరు. మనీ పోతాయి అని చెప్తే ఆ వీడియో చూడరు కదా. అందుకని చెప్పేసి ఇంత సింపుల్గా మనీ పోతాయి అని ఎవరు చూపించరు. ఎప్పటికైనా మనం జాగ్రత్తగా చేసుకుంటేనే మార్కెట్లో లాభాలు వస్తాయి, లేదంటే లేదు. మార్కెట్లో సింపుల్గా సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఏ విధంగా ఉంది అది చూపించి ఆ తర్వాత సింపుల్గా సంపాదించవచ్చు, ఈజీగా మనీ వస్తాయి అని అంటే సరిపోయింది. అలా చెప్పకుండా మార్కెట్లో సంపాదించడం ఈజీ, ఎలా సంపాదిస్తారు, ఈజీగా ఎలా సంపాదిస్తారు? ఈజీ సంపాదించే అంత సింపుల్ మనీ రావడం అంటే. ఏదైనా కానీ ఎక్స్పీరియన్స్ని బట్టే మనీ వస్తుంది మనకు, అంతే తప్ప 3 years అయింది నాకు ఇంకా ఇప్పటికీ కొంచెం కూడా అర్థం కావట్లేదు. పూర్తిగా అర్థం కావడం అంటే ఇది మహాసముద్రం లాంటిది అనమాట. ఇది ఇంకా అర్థం కావాలంటే రోజు మన ట్రైనింగే. ఈరోజు నేర్చుకున్న ట్రైనింగ్ రేపు మళ్ళా ఈరోజు ఈ తప్పు చేసినామా, ఈ ప్రాంతంలో చేసిన తప్పు రేపు చేయకూడదు అని మనము బాగా ఫిక్స్ అయిపోవాలి. అప్పుడు మాత్రమే మనకు మనీ వస్తాయి అన్నమాట. ఈరోజు చేసిన తప్పు మళ్ళీ రేపు చేయకూడదు, అట్లా ఉంటేనే మనీ వస్తాయి. ఇది ఎక్స్పీరియన్స్ అనమాట మనకి. ఇక్కడ పుట్టు బై చేసినాం, కిందికి వస్తుందని చేసినాం, కానీ అది మళ్ళీ పైకి పోయింది, మళ్ళీ ఇక్కడికి వస్తుందని చేసినాం, మళ్ళీ పైకి పోయింది. ఈ తప్పులని ఇది ఎలా వచ్చింది చూడండి. ఫస్ట్ ఇట్లా పైకి పోయి రీటెస్ట్ చేసి మళ్ళీ పైకి పోయింది. ఈ విధంగా ఆలోచన చేయటం మనకు అలవాటు అయిందంటే మార్కెట్ ఆటోమేటిక్ మనకు మనీ ఇస్తుంది. అంతేగాని సింపుల్గా మనీ అనేది ఎప్పుడు రాదు మనకి. అంత ఈజీగా మనీ వస్తే అందరు ఇదే పని చేస్తారు. డబ్బులు ఎందుకు పోగొట్టుకుంటారు, డబ్బులు ఎంతమంది లూజ్ అవుతున్నారు అది చెప్పరు ఎవరు. ఇలాంటి చూసి నేను మోసపోయినాను కాబట్టి మీకు మళ్ళీ అవి రిపీట్ కాకూడదని చెప్తున్నాను అనమాట. అది ఇలాంటి చెప్పేవాళ్ళు చాలామంది తక్కువ ఉంటారు. లాస్ వస్తున్నాయని ఎవరు చెప్పరు, ప్రాఫిట్ వస్తున్నాయనే చెప్తారు. ప్రాఫిట్ ఎట్లా వస్తుంది? ఎంత పెద్ద మొగోడైనా ఎంత పెద్ద గొప్పోడైనా కానీ లాస్ వస్తుంది, కంపల్సరీ వస్తుంది. ఆ లాస్ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్స్పీరియన్స్ మీద దాన్ని రికవర్ చేసుకోగలరు అన్నమాట వాళ్ళు. కానీ న్యూ బయర్స్ వాళ్ళకి చేత కదనమాట. కొత్త వాళ్ళకి మన దగ్గర ఇంత మనీ పోయింది. ఎంత సింపుల్గా పోయింది అంటే వారంలో నువ్వు అనుకున్న దానికంటే డబల్ పోయింది మనీ.
కానీ మనం అదే వారంలో ఎంత పోయిందో మనీ, ఫర్ సపోజు ఒక 10,000 పోయింది అనుకోండి. 10,000 ఒక వారంలో పోయింది. మళ్ళీ మనం అదే వారంలో 10,000 సంపాదిస్తామా? సంపాదించలేము. ఈ విధంగా లక్షలు కొట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారన్నమాట. ఒక వారంలో ఇన్ని లక్షలు పోయినాయి, మళ్ళీ ఇన్ని లక్షలు రికవర్ చేయొచ్చా? అదే వారంలో మనం ఎంత సింపుల్గా మనీ పోతుందో అంత సింపుల్గా మనీ రాదు. గుర్తుపెట్టుకోండి, మనీ పోవడం ఎక్కువ కానీ రావడం తక్కువ. వచ్చేవాళ్ళు ఎవరంటే బిగ్ ప్లేయర్స్, తర్వాత ఎంతో మార్కెట్లో ఎక్స్పీరియన్స్ ఉండి చేసే వాళ్ళకి మాత్రమే మనీ వస్తుంది. ఇది ఫిక్స్ అయిపోండి. ఎక్స్పీరియన్స్ లేకుండా ఎప్పుడైనా కానీ మనకు మనీ రాదు. నిరంతరం తోముతూనే ఉండాలి, మనల్ని తోముతూనే ఉంటే మార్కెట్, అప్పుడు మనకు ఈ దెబ్బలు తిని 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 అప్పుడు దారిలోకి వస్తాం. ఇక్కడ బై చేస్తే పైకి పోయేటప్పుడు మనకు లాభం వస్తుంది. ఈ క్యాండిల్ చూసి మళ్ళీ ఇక్కడే పైకి పోయిద్దని ప్లాన్ చేసినా కూడా రాంగ్ అవుతుంది మనకు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నిరంతరం మీరు బ్యాక్ టెస్టింగ్ చేయండి, పేపర్ ట్రేడింగ్ చేయండి.